Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్ డబ్బునా రే శివ, తింటానవా? దగ్గర నేను ఇంట్లో బ్యాంక్ కాడికి వెండిరా. అమ్మా ఏమ్మా నీ బ్యాంక్ కాడికి వెండి ఇంకా చూసుకుంటాడు ఫాస్ట్ వచ్చేసరికి. నాయన అది ఏది పొద్దాంగలో ఆ నోట్లు బంద్ అవ్వండి, ఏం కల్లా పొయ్యి ఇచ్చేసి మార్పేసి ఇప్పుడు కాదు. ఇంతకుముందు అన్న టైమింగ్ ఇచ్చింది 2 రోజులు 2 రోజులు అని, ఇప్పుడు ఏంది గంట 2 గంటల టైం పెట్టి మార్చేయండి, ఎట్లా మారుస్తారబ్బా? ఏంది ఏంది ఏం మారింది? నావైతే క్లియర్. ఇంట్లో వాళ్ళ కూడా తీసిపోయేసి వచ్చిన. నా ఏంద్రో నువ్వు కొమ్మ ఏం చెప్పు, నువ్వు చేస్తా ఉండు, మీరు మార్చుకోండి, టైం లేదు, గంటే. ఏంది ఏం మార్చుకుందా? డబ్బులు మార్చేస్తున్నారు, డబ్బులు మార్చేస్తున్నారు. ఏ గుడ్ల ముమ్మడా, ఏం గిడ్డి మొమ్మడా? ఏమి నువ్వు బయట చెప్తున్నావు, నాకు చెప్పాకేం నువ్వు? ఏం చెప్పేది? ఎట్లా నాకే స్టేట్ ఆర్బీఐ గవర్నమెంట్ వాళ్ళు ఫోన్ చేసినారు. నీకే చేసినారు ఒక్కళ్ళు? అందరికీ చేస్తా, నీకు సిమ్ లేదు. నువ్వు సిమ్మో సెల్ వాడతా అంటే నీకు కూడా ఫోన్ వచ్చేది. వారి నాయన ఇప్పుడు గస్స చూడు. ఇంకా మళ్ళీ ఎట్లా నావి కూడా ఉన్నాయి కదా? నీవు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఓటో 2 ఉంటాయి. ఒకటి 2 కదా? పొద్దున్న డబ్బులు నాయరని ఏం లేవంటివి అంటే చెప్పు. ఉండదు ఉండేనా? డబ్బులు నాయరని ఏం లేవంటివి అంటే చెప్పు. ఉండదు ఉండేనా? ఉన్నాయా? ఉన్నాయినా. మళ్ళా ట్యాబ్ బ్యాంక్ గంట అర్థం పైసలు అవుతావు. దాన్ని లాస్ట్కి వచ్చేప్పుడే దగ్గర చెప్పవు నువ్వు. సరే, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకో, నీకు అంత పరపతి ఉంటే ఏముంది. ఏదైనా చెప్తే ఎందుకు చెప్తారు, ఎందుకు మానేయమంటారు అనేది ఒక అర్థం ఉండాలా. ఎన్నున్నాయి? ఎన్నున్నాయంటే 2000 అందరి కార్ వేసుకొని బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి, 3000 కానీ దానికి బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి 5 అంటే 5000 కదా? పోయినసారి ఎందుకు నీకు దొంగ నోట్లు అంట? మెయిన్ నోట్లు దొంగ నోట్లు కాదులే, నేను చెప్తాను. దీంట్లో దొంగ నోట్లు ఏమైనా ఉన్నాయో నేను మర్చిపోతుంది. బ్యాంక్ అడిగిపోతే నాకు తిట్టరి. నేను ఇచ్చిన దాంట్లో కొన్ని ఉన్నాయి, బయట ఏటీఎంలు వస్తున్నాయి, ఏడాడ వస్తున్నాయి, అన్ని కొత్తగా ఉంటాయి. దొంగలు కొత్తగానే ముద్రిస్తారు, ఎవడో స్వాతంత్రం రాముందరి ముద్రీరు. దొంగలు కొత్తగానే ముద్రిస్తారు, ఎవడో స్వాతంత్రం రాముందరి ముద్రీరు. ఇది దొంగదే. నీ బ్యాంక్ లో నువ్వు రెస్పాన్స్ చెప్పుకోవాలా? చెప్పుకుంటావా? దొంగ నోట్ నీ చేతికి ఎంత వచ్చింది అనేది ఎంక్వైరీ జరుగుతుంది. నేను ఓకేనా నీకు? ఎంక్వైరీ ఉంటే నేనే కట్టలు ఇడిచిపెట్టినా, నీకే తొక్కలో దీంట్లో ఉంటే ఎంత పోతే ఎంత పగర లైటింగ్కి. ఇది మంచి నోటు, ఇది పోయింది, ఇది పోయింది. నేను చెప్పే కనపడుతుంది, నేను చెప్పే కనపడుతుంది పోయిందే అని. బ్రిటిష్ బొమ్మ కనపడుతుంది. దీంట్లో ఒక నోట్ ఉంది, ఇంకా ఏమైనా ఉండే తెచ్చుకో. అసలు నోట్లేవో దొంగ నోట్లేవో ఇప్పుడే తెలిసిపోతాయి. కరెన్సీ కూడా మా బ్యాంకు పోయి వేసేసి రావచ్చు. బ్యాంక్ మేనేజర్ కింద టీ స్టాల్లో ముచ్చిపెట్టి వచ్చిన. ఇప్పుడు దొంగ నోట్లే బయటపడేది ఎక్కువ.
సడన్ గా నాకు ఇట్లా గవర్నమెంట్ నువ్వు వందల్లా చిల్లర నెలట్లో కానీ వందల గురించి చెప్పడం వల్ల మరేమి ఏమైంది వందలో దండిగా ఉన్నాయి దొంగ నోట్లు. ఆడవేమో గారే నువ్వు చెప్తానో దొంగ నోట్లు కొత్తలే గుట్టమోడా. ఆడవేమో గారే నువ్వు చెప్తానో దొంగ నోట్లు కొత్తలే గుట్టమోడా. బ్యాంక్ మేనేజర్ టీ స్టాల్ కాడ కూర్చొని కింద నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా? వద్దులే ఇంకా వాళ్ళు రామాయణమా. సార్ 100 నోట్లు కూడా తేవచ్చా? ఏ గుడ్ అవునా? ఇది ఒక్కసారి రిక్వెస్ట్ సార్, మా వాడిని సార్ ప్లీజ్ సార్. సార్ సార్ మీ కాలు పట్టు ఉంటుంది మీరు కావాలంటే ఇంకో 2 టీలు తాతాడు, నేను వచ్చేస్తాను సార్. ఇంకా 4 వస్తాను సార్. పోయినసారి పోయినసారి నోట్లు బ్యాంక్ ఇచ్చేటి మాడికి 50 రూపాయలు చల్లక ఇప్పుడు కాబట్టి 3 నెలలు నీకు అది కూడా తెలియదు. చూడు 50 రూపాయలు మాడడం లేదని. 50 రూపాయలు అసలు ఎవడు తీసుకోవడం లేదు. నేను ఎత్త తీసుకుంటావు చూడు. వద్దులే మా కాడ ఇద్దో 50 కాళ్ళ పెట్టుకో. అది ఎవడు పట్టించుకోవాలి. నీకు 50 రూపాయలు పోయి ఎన్ని రోజులయ్యా? ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయా? చెప్పాలి కదా. నీకు పోయినసారి నోట్లు ఎందుకు మోడీ బంద్ చేసింది తెలుసా? 40-50% డబ్బులంతా దాచిండేది పాకిస్తాన్ తెలుసా? పాకిస్తాన్, ఇరాక్ ఇట్లా మొత్తము తీవ్రవాదుల బ్యాచ్లతోనే డబ్బు ఉంది ఎక్కువ. వాళ్ళ ఆయుధాలు కొనేకైనా వాళ్ళ ట్రాన్సాక్షన్ చేసేకైనా ఇండియాకి దెబ్బ పడకూడదని చెప్పి మోడీ ఆపినాడు అప్పుడు. చాలా గొప్ప అదే తెలుసు చాలా మందికి. అందుకే పాకిస్తాన్లో గుజరీలోను రోడ్లలో అంతా 500 నోట్లు ఇండియన్ డబ్బులు ఎట్లా దొరికినాయి ఇంకోటివి. ఈడ ఆడ వాళ్ళు ముయ్యాలని చెప్పి మన అయిపోయి అది ఆయన మంచి పోయింది. ఈడ జుట్టు వచ్చింది గారి పైన జుట్టు చూడు లైట్ గా. జుట్టు ఉండకూడదు, గుండె ఉండల్లా. ఇది పోయింది. ఈ అద్దాలు పగిలినాయి. నీ బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోడు ఇట్లా చేస్తాను. నీ ఉండేది రూపాయి చెప్పదు. అద్దాలు గెర్రలు పడినాయి. నువ్వు వాడతావా? నువ్వు ఇప్పుడు అద్దాలు కొనిస్తా, గెర్రలు పడిన అద్దాలు వాడతావా? మీరెందుకు వాడతారు అట్లా? తప్పుడు అద్దాలు పడలేదు గెర్రెలు. ఇక్క నా కొడుక నువ్వు షర్టు నల్లగా అయింది కొద్దిగా. ఇవే చూడమండి బ్యాంక్ మేనేజర్, ఇవే చూడమండి ఈ రోజు. ఇది మంచి నోటు. ఇది పోయింది. నీకు వద్ద మార్పించేది జుట్టు అంగీలన్నీ అనుకుంటా. ఇంకా డబ్బులు ఏం లేవా? వాళ్ళు కొట్టేసేదేమో కానీ నీది కొట్టేసి ఎక్కువైంది కదా. ఇమేజినా 900 అనుకున్నా కూడా. ఒక్క నిమిషం. నువ్వు ఏం చేస్తానో పోనా ఉండేది కూడా బాగా కదా నాకే. అది ఎంత కష్టపడి లేపిండేటిరా కష్టపడి లేపిండేటిరా తెచ్చింది. సార్ 9 నోట్లు 100 ఉన్నాయి. కింద టీ స్టాల్లో 6 ఇస్తా. మీ డ్రైవర్ 2 ఇస్తా. పైన సెక్యూరిటీకి ఆయనకు 2 ఇస్తా. ఎన్నైనాయి? ఏంది సార్ నువ్వు నోట్లు ఎన్నైనాయి ఇప్పటికి? కింద టీ స్టాల్లో 5, డ్రైవర్కు 2, అయిపోయి గన్మెన్ 9 ఆడికే సరిపోయి సార్. ఎవడు అన్నింటాడా సార్? నేను ఈ 9 నోట్లకి 9 ఆడే అయిపోతాయి. మారేకి ఏముంది మిగలవు. ఏమన్నా ఎంత ఎరిపాపు నేనేమన్నా ఏ కొట్లమ్మ కూడా ఏమి లెక్కలు నిజంగా మారిందే కూడా ఏమన్నా ఏది మారింది? మార్చుకొస్తా. బ్యాంక్ మీద ఎక్కువసేపు ఉన్నాడు. పోలాట అక్కడ మార్చేలా. ఫోన్ చేయడానికి వాడు బ్యాంక్ మీద నిజం బ్యాంక్ మేనేజర్ వాడు నీకేం తెలుసు? వాళ్ళు నీకే ఎట్లా చేసినారు? యాక్చువల్గా బ్యాంక్ మేనేజర్ కాదు, బ్యాంక్ ముందర జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నాడు. ఆయనతో మాట్లాడితే ఆయన ఏదో జిరాక్స్కి వచ్చిన పేపర్లో చూసినాడంట నోట్లు రద్దయింది. ఆ విషయం అందరికి చెప్పినాడు. ఏమి అది ఎప్పుడుదో ఉండొచ్చేమో. నేను అదే అన్నా ఎప్పుడు తీయని. 2021 అన్నారు. 21 కాదు,
14 ఏమన్నారు 14.5 18 19 ఏదో సంవత్సరము మనకైతే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కదా ఏ కొట్లమా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా ఏది ఎప్పుడుదో చెప్పింది ఇప్పుడు చెప్తానా రద్దు ఎప్పటికైనా బొంగ లెక్క తీసుకొని లెక్క జోలు పెట్టుకొని మరి తెచ్చిపోతాను ఎవరు లెక్క ఎవడో చెప్తున్నారు డ్రైవర్ ఆడుతానేమో రద్దయి లెక్క నువ్వు ఎట్లా పెట్టుకుంటావు రద్దయి లెక్క నువ్వు పెట్టుకుంటాను అవసరమేనా సెంట్రల్ కి ఆర్బీఐకి వీళ్ళందరికీ లేఖ రాయి నా డబ్బు తీసుకున్నారు నేను రద్దయిన నోట్లు కూడా నేను వాడుకుంటాను అని రాయ్ అంటే నువ్వు ప్రభుత్వానికి ఆపోజిట్ గా పోతా అంటావు సెంట్రల్ గవర్నమెంట్ తో నువ్వు పోటీ పడతా అంటావు వాళ్ళతో ఢీ కొడతావు నువ్వు కొట్లమ్మడా నిన్న జరిగిన దీపోత్తికి ఏం సంబంధమో నిన్న జరిగింది కాదు 6 ఏళ్ల క్రితం జరిగిండేదో 8 నెలల క్రితం జరిగిండేదో అది న్యూస్ అప్పుడు నీతో నోట్లున్నాయి లేవు ఎప్పుడున్నాయి నీతో ఇప్పుడున్నాయి మళ్ళీ ఇప్పుడు చట్టం అదే అప్పుడు సంపాదించకుండా మార్చుకోలేని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న వాళ్ళు మార్చుకోండి అని పెట్టినారు నువ్వు అన్ని వద్దు ఉన్నది మళ్ళా బ్యాంక్ మేనేజర్ నాకే మళ్ళా బ్యాంక్ మేనేజర్ నాకే బ్యాంకు కాదు బ్యాంకు వాడు ఎవడాడు నీకైతాడా బంక్ మేనేజర్ అదే బంక్ మేనేజరే బొంగు మేనేజర్ నీ బొంగు ఎవరు బంక్ మేనేజర్ అంటే బంక్ మేనేజర్ అంటే ఎవడైతే నాకేమే నీకు అవసరం లేదా అవసరం లే తెలుసుకోదు అంతే కదా తెలుసుకోవాలి చేయండి వద్దుగా వద్దు పో ఏమి ఏది ప్రభుత్వం ఏం చెప్పింది నాకేం చెప్పరా నేనే ప్రభుత్వానికి ఏం చెప్పను అర్థమైందా నువ్వు చెప్పవు నేను చెప్పాలి కదా సమాధానము చెప్తాను ఇండియన్ సిటిజన్ హీరో ఏమన్నా ప్రభుత్వం చెప్తాండి బాధ్యత లేదా ఏం బాధ్యత రోడ్ల పడుతుంది ఏం బాధ్యత రోడ్ల పడుతుంది ఎవడు మెంటల్ గా లెక్కించే ఏమి నువ్వు బంక్ మీద నువ్వు బల్ల మధ్య వాడండి బంక్ పెట్రోల్ బంక్ తెలుదా నీకు పెట్రోల్ బంక్ తెలుదా వాడు పెట్రోల్ కొట్టుకుంటాడు నాకున్నంత అవసరమైనా ఏంది అవసరం లేదు నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడుకో ఎందుకు రద్దు చేసినారు రద్దు చేసి నా నోట్లు ఏం చేసినారు ఎవరు వాళ్ళు ఏందని చేసినారు ఎవరు ఒకప్పుడు చేసినారు 2014లో చేసినారు అప్పుడు నీతో లెక్కలేవు ఇప్పుడు లెక్క ఉన్నాయి కన్విన్స్ చేయొద్దు అప్పుడు రద్దు కాలే కాబట్టి ఇప్పుడు నీ నోట్లు ఇప్పుడు రద్దు అవుతాయి చెప్పారద్దు నువ్వు గవర్నమెంట్ ఎవరు చెప్పేకి గవర్నమెంట్ ఏమల్లా గవర్నమెంట్ ప్రజలే గవర్నమెంట్ నిన్న జరిగిన దానికి ఏం సంబంధమో నిన్న కాదంటున్నా కదా నేను 8 ఏళ్ళలో చెప్తాను ఇప్పుడే మాట్లాడు ఇప్పుడు జరిగాను మాట్లాడు నువ్వు 10th క్లాస్ పాస్ అయింటావు ఎప్పుడు ఆ సంవత్సరం పాస్ అయ్యేది ఇప్పుడు ఉపయోగించుకోరా సర్టిఫికేట్ ఇప్పుడు ఉపయోగించుకోరా దానికి దీనికి వేరే అర్థమైందా ఎందుకు వేరే అది బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ మనీ మన బొంగ ఈయనకి ఏంది ఏమి నేను ఇప్పుడే మా నోట్లు మార్పించొచ్చి చాలా టెన్షన్లో ఉన్నా నువ్వు మార్పి రాలే మాఫీ చేసినావు అని చెప్పు చాలా పెద్ద చెయ్యి పెట్టే చూస్తావా నువ్వు నా మెంటల్ తెప్పిద్దు నువ్వు నా కనపడితే నిన్నే రద్దు చేస్తా చెప్తాను నేను చేస్తా నేను కూర్చొని కృష్ణాలు పోసుకుంటా కృష్ణాలు ఏడ దొరుకుతుంది ఇప్పుడు లేదు కదా దాన్ని ఇచ్చాను ఏంది ఇచ్చే లక్కి రద్దయిందా ఊరినే పోయి తెచ్చుకుంటున్నా లెక్క ఊరినే ఏడవే తెచ్చుకుంటావు కష్టం తెలుసా దాన్ని ఏడబెట్టిండే దిశగా మళ్ళీ ఏడైతే నీకే ఏడబెట్టిండే దిశగా మళ్ళీ ఏడైతే నీకే ఏమే చేయంగా వాడు ఎట్లా వాడు నిజం చెప్తాడా పని చెప్తాడు ఎవ బంగోడు బంగండ బంగు నీదాయినావా లే ఎవడా లేవులే నువ్వు ఆ బంగగాడ టీ తాకుండా ఊరికే కూర్చోంటావు ఆ పేపర్ దొరికే కదా ఇప్పుడు 3 మందికి
నోట్లు బంద్ అయినాయి డబ్బులు ఆగినాము. డబ్బులు ఆగినాము. ఇంకోని పడతాలే ఇప్పుడు ఒకటి దొరికినాడు. లేదు సైతాన్ నా కొడుక, ఈ పొద్దు నువ్వు ఆడగానే తప్పించుకొని మీ ఇద్దరి మీద కేసు వేస్తాం రోలా. ఎవడురా నువ్వు? అంటే కాదు వాడికంత సీన్ లేవులే. చూతులే నువ్వేం టెన్షన్ పడదు. నువ్వు మళ్ళీ అట్లా అనుకోవద్దు. నువ్వు చెప్పింది వాడే కొంచెం నూరన్నయ్య అడుగుతాడు. లైట్ తీసుకో పోయి ఏం చేసుకుంటావు చేసుకోపో. వస్తానులే పో ఏందో చేసుకోపో. ఏం చేసుకుంటావు? ఏం చేస్తావు? రద్దు అయినప్పుడు నువ్వు రద్దు అయిన దాన్ని గవర్నమెంట్ ఇచ్చేసినావు. నువ్వే అంత సౌకర్యం సౌకర్యం అవి చెల్లవు. రద్దు అయిన నోట్లు ఎట్లా చెల్లుతాయి? నువ్వు చెల్లించుకుంటా. ఎట్లా చెల్లించుకుంటావు? సరే పొద్దునే రద్దు అయిన నోట్లు నీకు ఇస్తానో తీసుకో. నాకు ఆ నోట్లు రాదు. నా నోట్లు ఆ నోట్లు ఈ నోట్లకి ఎత్తాడు. నువ్వు అవసరం నువ్వు ఇచ్చింది ఆ నోట్లే మాకే. నువ్వు మరోసారి నువ్వు ఇచ్చింది ఆ నోట్లే. వానమ్మ జీవితం ఎందుకు రా తరగతి తింటావు? నీ ఎంత డబ్బు కష్టం వేస్ట్ అవుతుంది. నాకే వస్తుంది మళ్ళా రిటర్న్. పో తినేసి పనుకోపో. బెంగడి వేస్తాను. నాకు ఈ బ్యాంకు పంచాయతీలు ఎక్కువ అయిపోయినాయి తెలుసా. ఎంతమంది ప్రజల డబ్బు లెక్క తీసుకున్నాడు రా పెద్దమ్మా. నాది ఒక 10,000 10,000 కాదు, ఒక 50,000 తీసుకున్నాడు మొత్తం అంతా. 50,000 కాదు 50 లక్షలు. 50 లక్షలు గవర్నమెంట్ 50 లక్షలు తీసుకున్నావు అంత. నువ్వే నాకు 50 లక్షలు ఇచ్చినావు. నేను తీసుకున్నా. నువ్వు ఎట్టిచ్చినావు? నాయలు నేను తీసుకున్నా. అది నాయలు నేను తీసుకునేది. నేను తీసుకున్నా 50 లక్షలు నీతో. నేను తీసుకున్నా. నువ్వు డబ్బులు ఇవ్వలేదా నాకు? పైసా కూడా ఇప్పుడు మాఫీకి దీనికి ఏమి ఇలేదా? ఏమి నోట్లు రద్దు అయింది. దాంట్లో రూపాయి కూడా ఇలేదా? ఏమి లేదు అసలు ఇలే కదా. నువ్వేమి ఏంది అమ్మ ఎంత కష్టపడి తెలుసా లెక్క. ఇంకోటి కానీ దొంగనోడు ఎట్లా కనుక్కోలో చెప్తాడు. ఇదన్నా నేర్చుకో ఇప్పుడు లైఫ్ లో. ఇస్తాలే దొంగనోడు గురించి చెప్పిస్తా. కూర్చో. దొంగనోడు ఎట్లా నీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ కూర్చో. 3, 2, 5 5 1 8 5 8 13 13 2 0 13 2 0 13 6 ఎంత ప్లస్ అయితే 18. ఇప్పుడు చూడు 19. ఇప్పుడు ఈడుండే నంబరు ఇంకో దాని మీద ఉండకూడదు. ఈ నంబరే ఉందంటే అదే నంబర్ అని, అదే నంబర్ ఉందంటే 50 రూపాయలు అని, అదే నంబర్ వచ్చేసి ఈ పక్క ఉందంటే అది 100 అని, ఆ నంబర్ ఈ పక్క వచ్చిందంటే 500 అని, అదే నంబర్ ఈ పైన వచ్చిందంటే 2000 అని, ఈ పక్క వచ్చిందంటే 5000 అని, వెనకాల పక్క వచ్చిందంటే 10,000 అని, ఈ పక్క వస్తే 6,000 అని, ఈ పక్క వస్తే 16,000 అని, ఈ పక్క వస్తే 20,000, ఈ పక్క వస్తే 23,000. అంటే 50 రూపాయలు అంత లెక్క ఉందా? 23,000 కూడా తెచ్చింది. నీకు అర్థం కదా? సైతాన్ మామూడా 50 రూపాయలు మరి గుర్చినాయలా. నీకు అందుకే తెలివితేటలు పెంచుకునేది లెక్క కొట్టేసినది ఎత్తి పెట్టుకోవడం ముఖ్యం కాదు. ఆ లెక్క ఉన్నప్పుడే ఎట్లా ఖర్చు పెట్టుకొని ఆనందపడాలా ఎట్లా అనేది లైఫ్. అర్థమైందా? దాచుకొని ఏం రాదు, పై పోవడమే. ఆ దాచిందంతా ఎవడో తింటాడు. అందుకే ఎంత దాస్తానో దానికంటే ఎక్కువ బయటికి పోతాడాల డబ్బు ఎప్పుడైనా, లేకపోతే ఇట్లా రద్దు అవుతాయి. 50 రూపాయలు పెట్టుకో, ఖర్చు పెట్టు, దాచద్దు. నీకు వాల్యూ లేదు డబ్బు గురించి. నేను మాట్లాడాల బంగు మేనేజర్తో మాట్లాడు. వద్దా ఏ చిన్న మరుగుజ్ చిట్టుకోండా